పాస్టర్ అభినయ్ దర్శన్ జైలు నుంచి విడుదలయ్యాడు. ప్రస్తుతానికి నర్సీపట్నం సబ్ జైలు నుంచి అభినయ్ విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు రాగానే ఒక వీడియోని రిలీజ్ చేశాడు అభినయ్. ఉదయం 6 గంటలకు జైలు నుంచి బయటికి వచ్చాను. నా గురించి అనేక వార్తలు వస్తున్నాయి, అవన్నీ నిజం కాదు. అల్లూరి జిల్లా చింతపల్లి వెళ్తున్నాను, అక్కడే ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలను చెప్తానంటూ పాస్టర్ అభినయ్ ఒక వీడియోని రిలీజ్ చేశారు. మరి ప్రెస్ మీట్లో అభినయ్ ఏం చెప్తారని కొంత ఉత్కంఠమైతే నెలకొని ఉంది. మే 17న మనం చూస్తే పాస్టర్ అభినయ్ మర్డర్ అటెంప్ట్ డ్రామా కొనసాగింది. కారుపై దాడి చేసినట్లు, అలాగే తనని చంపేందుకు ప్రయత్నించినట్లు కొందరు డ్రామా ఆర్టిస్టులతో మరి యాక్టింగ్ చేయించాడు పాస్టర్. ప్రభుత్వం పైన, అక్కడున్న కొంతమంది అధికారులు, అలాగే పొలిటీషియన్స్ వాళ్ళపైన బురద జల్లేందుకే పాస్టర్ అభినయ్ ఈ డ్రామా ఆడాడంటూ పోలీసులు తేల్చేశారు. మొత్తానికైతే జైలు నుంచి బయటికి వచ్చిన నర్సీపట్నం జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఏం మాట్లాడాడు ఒక్కసారి పాస్టర్ అభినయ్ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. కూడా నేను మీడియా ప్రజలకి తెలియజేయాలన్నటువంటి ఆలోచన ఈరోజు ఉదయం 6 గంటలకి నర్సీపట్నం జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు నేను చింతపల్లికి వస్తున్నాను. ఈవినింగ్ లోపు ఏ టైం అనేది నేను తెలియజేస్తాను. సో చింతపల్లిలో ప్రెస్ మీట్ పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే ఈ కేసు మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. సో మీరందరూ కూడా సహకరిస్తారని, పార్టిసిపేట్ చేస్తారని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అభినయ్ దర్శన్. ఈరోజు ఉదయం 6 గంటలకి నర్సీపట్నం జైలు నుంచి బెయిల్ మీద రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈరోజు నేను చింతపల్లికి వస్తున్నాను. ఈవినింగ్ లోపు ఏ టైం అనేది నేను తెలియజేస్తాను. సో చింతపల్లిలో ప్రెస్ మీట్ పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే ఈ కేసు మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటి కూడా నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. సో మీరందరూ కూడా సహకరిస్తారని, పార్టిసిపేట్ చేస్తారని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్. నర్సీపట్నం సబ్ జైలు నుంచి అభినయ్ విడుదలవుతూ ఉదయం 6 గంటలకు బయటికి వచ్చాను. ఈ కేసుకి సంబంధించి చాలా కథనాలు వస్తున్నాయి, దాంట్లో వాస్తవాలు లేవు. వాటికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను. నేను ప్రస్తుతానికి చింతపల్లికి వెళ్తున్నాను. చింతపల్లికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తాను, దాంట్లో అన్ని విషయాలు చెప్తాను అంటూ ఇటు పాస్టర్ అభినయ్ చెప్పుకొస్తున్నాడు. మే 17న ఏం జరిగింది, ఇవాళ మరి పాస్టర్ ఏం చేయబోతున్నాడు, ప్రెస్ మీట్లో ఏ విషయాలు చెప్పే అవకాశం ఉంది, వీటన్నిటికి సంబంధించి కొంత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి రామచంద్రరావు అందుబాటులో ఉన్నారు. రామచంద్రరావుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామచంద్రరావు, చెప్పండి, ఇవాళ సాయంత్రం ఆ ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? ప్రెస్ మీట్లో మరి ఆల్రెడీ పోలీసులు ఒక పక్కన తేల్చేశారు, ఇదంతా ఒక డ్రామా, ఇదంతా పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి నడిపించిన ఒక నాటకం అంటూ. మరి అభినయ్ ఏం చెప్తున్నాడు, ఆయన ఏం చెప్పే అవకాశం ఉంది? కళ్యాణ్, మీరు విన్నారు. వాస్తవానికి ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో అతను జైలు నుంచి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ క్రమంలో అతను ఇదంతా ఒక రకంగా తనపై కుట్రపూర్తి వ్యవహారం జరిగింది. ముఖ్యంగా దీనిపై ఆధారాలతో కూడా నిరూపిస్తాను, నిజాయితీని నిరూపించుకుంటాను, అవసరమైతే ఉరి శిక్ష కూడా సిద్ధం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే వీడియోలో ప్రదర్శిస్తున్నప్పుడు కూడా ఆయన బయటకు వస్తూ ఆ మాటలు చెప్పడం జరిగింది. అలాగే చింతపల్లికి వెళ్తానని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే అతను చింతపల్లికి వెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే 17వ తేదీ, ఈ నెల 17వ తేదీన నీరు తోట మామిడిపాలెం అనే ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక రకంగా తనపై హత్య జరిగినట్టు ఆయన చెప్పడం. అయితే ఆ తర్వాత 18వ తేదీన విశాఖలోని ఎన్జీ హాస్పిటల్లో అతన్ని అదుపులో తీసుకున్న సందర్భంగా పోలీసులు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ప్రధానంగా అతను వసంతరావు అలాగే మరికొందరితో కలిసి తనకు తానే దాడి చేయించుకుని ఈ రకంగా హత్య జరిగినట్టు చెప్పినట్టు చెప్పడం జరిగింది. అయితే తర్వాత అతన్ని 18వ తేదీన అదుపులో తీసుకున్నారు. 19వ తేదీన చింతపల్లిలో అరెస్ట్ చేసి నర్సీపట్నం కోర్టులో అతనితో పాటు మొత్తం 8 మందిని హాజరుపరిచిన అంశం మన ఆర్టీవీ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది. అయితే తాజాగా అతను ఈ రకంగా చెప్పడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే తనపై కొంత కుట్ర జరిగింది. తనపై వచ్చిన అభియోగాలు ఏదైతే మీడియాలో రావచ్చు, ఇతర అంశాల్లో వచ్చిన అంశాలకి ఆరోపణలకి క్లారిటీ ఇస్తానని చెప్పడం జరిగింది. అయితే అది ఎంతవరకు
కరెక్ట్. ఆయన చెప్పి మరొకసారి ఆయన తన వాదనని మరో రూపంలో చెప్పే క్రమంలో, తప్పించుకునే క్రమంలో చెప్తున్నారా అన్న అంశంపై కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈయన సాయంత్రం మాట్లాడడానికి అవకాశాలు తక్కువే అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా నర్సీపట్నం ఏరియాలోనే మనం ఆర్టీవీ బృందం కూడా వెళ్ళడం జరిగింది. అయితే అతను చెత్తపల్లి వైపు వెళ్లే పరిస్థితి లేదు, వెళ్ళలేదు కూడా. నిజంగా వెళ్ళినట్లయితే ఇప్పటికే అతను 6 గంటల సమయంలో మీడియాతో మాట్లాడాడు. చింతపల్లికి కేవలం 2 గంటల సమయంలోనే చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మనకున్న సమాచారం బట్టి అతను తుని మీదుగా కడప వెళ్తున్నట్టు తెలుస్తుంది. ముందుగా అతను మీడియాతో మాట్లాడని ఒక ఆలోచన చేసినప్పటికీ తర్వాత న్యాయపరమైన అంశాల దృష్ట్యా అతను తన ఆలోచన మార్చుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన చేసిన అంటే ఒక రకంగా ఆర్గ్యుమెంట్ ఏదైతే పోలీసులు ఒక అభియోగాలు చేశారు, ప్రధానంగా ఒక కమ్యూనిటీ రైవల్స్ క్రియేట్ చేయడం, అట్లాగే ఇతర అంశాలు ప్రధానంగా పొలిటికల్ క్రేజీ క్రియేట్ చేసుకోవడం కోసం అతను ఇట్లా చేశాడు అనే అభియోగాలపై అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే సహజంగా ఇతను కావచ్చు, ఎవరైనా కొన్ని అంశాలు ఉంటే వాటిపై ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారో ఆ క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే అభినయ్ దర్శన్ చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదేమిటికి నేరుగా అతను ప్రెస్ కాన్ఫరెన్స్ కావచ్చు లేక ఇతర సందర్భాల్లో నేరుగా మాట్లాడినట్లయితే కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ దశలో అతనితో నేరుగా మాట్లాడించే ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నిజానికి అతను నర్సీపట్నం నుంచి అంటే అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం సబ్ జైలు నుంచి వచ్చిన తర్వాత అతను ఒక కారులో బయలుదేరారు. అతను తుని నుంచి కడప వెళ్ళిపోతారని ఒక వాదన, అట్లాగే విశాఖలోనే ఒక ఆసుపత్రిలో చికిత్స పొందడానికి వెళ్తాను అంటే ఒక భిన్నమైన అంశాలు కూడా ఆయన తన అడ్వకేట్ కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఈ అంశాలపై మనం మరి కాసేపట్లో కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నాలు కూడా మనం చేస్తున్నాం. కళ్యాణ్. రైట్ రామచంద్రరావు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద అభినయ్ ఇవాళ ఉదయం 6 గంటలకు జైలు నుంచి బయటకు వచ్చాడు. దాని తర్వాత అల్లూరి జిల్లా చింతపల్లిలో సాయంత్రం ఒక ప్రెస్ మీట్ని పెడతాను, నా పైన వస్తున్న ఈ కేసుకి సంబంధించి వస్తున్న వార్తలన్నీ కూడా వాస్తవం కాదు, వాటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అంటూ ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రస్తుతానికి మనం చూస్తే మరి తను కొంత లీగల్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో అది కూడా విరమించుకుంటున్నాడు. ప్రస్తుతానికి తన స్వగ్రామమైన ఇటు కడపకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. తుని నుంచి స్వగ్రామైన కడపకు వెళ్తున్నాడు అంటూ కూడా ఇటు మా ప్రతినిధి రామచంద్రరావు చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొనుంది. వాస్తవానికి ఈ వీడియోలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరూ చూడడం జరిగింది. మరి అతను నిజంగా ఇప్పుడు అభినయ్ చెప్తున్న మాటలు ఏంటంటే నా పైన ఇది కావాలనే క్రియేట్ చేస్తున్నారు, ఇప్పటికీ వాస్తవాలు ఉన్నాయి, నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, నా పైన దాడి నిజంగానే జరిగింది, దాంట్లో వాస్తవాలని బయటికి రానియకుండా చేస్తున్నారు అంటూ అభినయ్ చెప్పుకొస్తున్నాడు. మరి వీడియోస్ చూసినా మీరందరూ ఏమని అనుకుంటున్నారు? వాస్తవానికి అభినయ్ పైన దాడి జరిగిందనుకుంటున్నారా? పోలీసులేమో మరో పక్కన తేల్చేశారు చాలా క్లియర్గా. అభినయ్ ఒక డ్రామా ఆడాడు, పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చాడు. 8 మందిని పోలీసులు, అభినయ్తో పాటు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మే 17న ఇన్సిడెంట్ వైరల్ అవ్వడం, తనని అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, దాని తర్వాత అక్కడి నుంచి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తర్వాత తనపైన కేసు నమోదు చేశారు. తర్వాత జైలుకు వెళ్ళడం జరిగింది. ఇదంతా డ్రామా అంటూ పోలీసులు కూడా తేల్చేశారు. కానీ ఇప్పటికీ అభినయ్ ఏమంటున్నాడు, దీంట్లో వాస్తవాలు ఉన్నాయి, అవన్నీ తేల్చి చెప్తాను అంటూ ప్రెస్ మీట్ పెడతాను అంటున్నాడు. సో ప్రెస్ మీట్ వాస్తవానికి మరి ఇవాళ సాయంత్రం పెట్టే అవకాశం ఉందా లేదా అన్న దానిపై కొంత క్లారిటీ రావాల్సి అయితే ఉంది. ఉదయం 6 గంటలకి నర్సీపట్నంలోని జైలు నుంచి నేను బయటకు వచ్చాను, ఖచ్చితంగా దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, సాయంత్రం అల్లూరి జిల్లా చింతపల్లిలో ఒక ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో అంశాలన్నిటి గురించి మాట్లాడతాను అంటూ ఆయన వీడియో అయితే రిలీజ్ చేశాడు. దీనికి సంబంధించిన ఒక్కసారి అభినయ్ ఏం మాట్లాడాడు, అభినయ్ మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. టైం అనేది నేను తెలియజేస్తాను. సో చింతపల్లిలో ప్రెస్ మీట్ పెట్టాలని ఒక ఆలోచనతో ఉన్నాను. ఎందుకంటే ఈ కేసు మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు, రూమర్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా నేను మీడియా మిత్రుల ద్వారా ప్రజలకి తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నాను. సో మీరందరూ కూడా సహకరిస్తారని, పార్టిసిపేట్ చేస్తారని నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అభినయ్ దర్శన్. ఈరోజు ఉదయం 6 గంటలకి నర్సీపట్నం జైలు నుంచి